మరోసారి వరల్డ్ మొత్తం కూడా పోలరైజ్డ్ వార్ వైపుకి రంగం సిద్ధమవుతుంది. అందులో ఎస్పెషల్లీ రష్యాకి సంబంధించి రష్యా మీద జరిగిన దాడి రష్యా అంగీకరించేది కాదు. అదే సందర్భంలో రాబోయేటటువంటి రోజుల్లో అతిపెద్దదైనటువంటి ప్రమాదానికి కారణం కాబోతుంది, కేంద్రం కాబోతోంది. బాలిస్టిక్ క్షిపణులు తీసింది, బట్ ఇప్పటికీ అణ్వస్త్రాలు దానికి యాడ్ చేయలేదంతే. పెద్ద ఎత్తున విధ్వంసం చేస్తుంది. ఉక్రెయిన్ ప్రతిఘటించడానికి దాని దగ్గర ఏం లేదు. పోతున్న శవాలు లెక్కలు పెట్టుకోవడం, ధ్వంసమైనటువంటి భవనాలు లెక్కలు పెట్టుకోవడం, బూడిదవుతున్నటువంటి లెక్కలు అమెరికాకి చెప్పి అమెరికా వాళ్ళ సానుభూతి పొందేటటువంటి ప్రయత్నం తప్పించి ఏమీ లేదు. అదే సందర్భంలో ఉక్రెయిన్కి అత్యవసర ఆయుధాలు, అత్యవసర సహాయం అందించేందుకు యూరోపియన్ దేశాలు సిద్ధపడుతూ ఉండటం అది అత్యంత ప్రమాదకరమైనటువంటి. వాళ్ళు ఆయుధం తీసుకొచ్చినప్పుడల్లా రష్యా మీద ఒకటేస్తారు, రష్యా నాలుగేస్తూ ఉంటుంది. యుద్ధం ఆగేటటువంటి దశ నుంచి మళ్ళీ ఫ్లేరప్ అయినటువంటిది 3.5 సంవత్సరాల యుద్ధం, ఎడతెరిపి లేని యుద్ధం. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ రష్యాల మధ్య చిచ్చుపెట్టి దశాబ్దాల తరబడి దాన్ని నడిపించి దాని ఇంపాక్ట్ వల్ల యుఎస్ఎస్ఆర్ కాస్త రష్యాగా మిగిలిపోయినటువంటి ఆర్థిక విచ్ఛిన్నాన్ని సృష్టించిన యూరప్ దేశాలు. ఆ డ్రామా మరొకసారి రష్యా వెల్ సెటిల్డ్ అవుతున్న సందర్భంలో ప్లే చేస్తున్నటువంటి సందర్భం. ఇప్పుడు రష్యాకి గత్యంతరం లేదు, అటో ఇటో తేల్చుకోక తప్పనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో యుద్ధం అయితే ముదరబోతోంది. దీంట్లో వెనకుండి నడిపించినంత వరకు ప్రాబ్లం లేదు యూరప్ దేశాలు. రష్యా ఉక్రెయిన్ మీద మాత్రమే దాడి చేసినంత వరకు పర్లేదు. పొరపాటున ఆ నాటో దేశాలు కనుక ఏమన్నా రష్యా మీద దాడికి దిగితే, రష్యా యూరప్ దేశాలు నాటో దేశాల మీద దాడికి దిగితే 3వ ప్రపంచ యుద్ధమే అవుతుంది.